నమస్తే. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది ఉన్న స్థానికులు రెస్పాండ్ అయ్యారు. దాంతో పాటుగా చాలా గొప్పగా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కొంతమంది ప్రాణాలను కాపాడడానికి కారణమయ్యారు ఈ 108 సిబ్బంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు వీళ్ళు ప్రమాద స్థలం నుంచి ఇక్కడి వరకు వాళ్ళ యొక్క క్షతగాత్రులైన వాళ్ళని తీసుకురావడం, సరే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని అదే వాహనాల్లో తీసుకొచ్చి ఇక్కడికి తీసుకురావడం. సో మొత్తం ఈ ప్రక్రియలో వీళ్ళు చాలా కీలక భూమిక పోషించారు. మనకు తెలుసు వీళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయో 108 సిబ్బందివి. చాలని జీతాలు, ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. కనీసం ఇప్పటి వరకు వాళ్ళు కనీసం తిండి కూడా తినలేదు. 2-3 అయిపోయింది ఇప్పటికి సమయం కూడా. పనిచేస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు. సో గ్రౌండ్ లో పనిచేసేది వీళ్ళే ప్రతి డిపార్ట్మెంట్ లో. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంగార్డ్, కానిస్టేబుల్ స్థాయి అధికారులే ఎక్కువగా పనిచేస్తారు, ఆ సిబ్బందే పనిచేస్తారు. సో ఇక్కడ ఈ వైద్య శాఖలో కూడా కింద ఉన్న వీళ్ళు, నర్సులు, ఇట్లాంటి ఈ సిబ్బంది ఎక్కువగా గ్రౌండ్ లో ఉండి పనిచేస్తారు. సో అందుకే ఈ మార్చురి దగ్గరికి ఈ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తర్వాత నేను వీళ్ళతో మాట్లాడాలని అనిపించింది. వాళ్ళని చూసిన తర్వాత ఒకసారి వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. అసలు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎంతసేపటికి మీరు వెళ్లారు, ప్రమాదం జరిగినప్పుడు అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం. ఎన్ని గంటలకి యాక్సిడెంట్ జరిగినట్టుగా మీకు సమాచారం వచ్చింది? అంటే మీకు జనరల్ గా అక్కడ ఉన్న వాళ్ళు కాల్ చేస్తేనే మీరు రెస్పాండ్ అయ్యారా, ఎట్లా? అవును, అక్కడ జనరల్ పీపుల్ ఉంటారు కదా సార్, అక్కడ కాల్ చేశారు, 108 కాల్ చేశారు. మాకు 6:30 ఆ సమయంలో వచ్చింది సార్. ఇప్పుడు దగ్గర ఉన్న వెహికల్ ఏది మొయినాబాద్ గానీ, శంకర్పల్లి, షాబాద్, ఇంకోటి పూడూరు, రాజేంద్ర నగర్ 6 వెహికల్ అక్కడ వెళ్ళాం సార్. మేము వెళ్ళేసి ఎమర్జెన్సీ వెహికల్ ఎక్కడ? మాది మొయినాబాద్. 6 వెహికల్ సార్. 6 వెహికల్ లో ఒక్కొక్క వెహికల్ లో ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి నలుగురికి, 5గురికి, 6గురికి అట్లా తీసుకురావడం జరిగింది చేవెళ్ల గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇక్కడ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి సిపిఆర్ చేసుకుంటా ఆక్సిజన్ ఇచ్చుకుంటా వచ్చాం సార్. ఇక్కడ తరలించాం ఏది మన చేవెళ్ల హాస్పిటల్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్? పరిస్థితి చాలా, ఇప్పుడు రైట్ సైడ్ లో సార్, లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు, బతికి ఉన్నారు. రైట్ సైడ్ లో దాదాపు 7 సెంటీమీటర్ వరకు, దాదాపు డ్రైవర్ వెనకాల 7 మీటర్ వరకు హైట్ లో కంకర పడి ఉంది సార్. లోపల దాదాపు లోపలనే ఉన్నారు సార్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళు తీసేసి ఏది ఇక్కడ వరకు, మధ్యలో వరకు అలా వచ్చిన వాళ్ళకి తీసేసి, ఎమర్జెన్సీగా తీసేసి వాళ్ళకి సిపిఆర్ చేసుకుంటా ఆక్సిజన్ ఇచ్చుకుంటా వచ్చాం సార్, తరలించాం ఇక్కడ చేవెళ్ల హాస్పిటల్లో. మీ వెహికల్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది బయటపడ్డారు? 6 వెహికల్ సార్. అక్కడ ఒక్కొక్క వెహికల్ లో 4గురిని, 5గురిని తీసుకొచ్చాం. దాదాపు మేము 23 మందినే తరలించాం సార్. వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు. సేఫ్ గానే ఉన్నారు సార్. సో ఓన్లీ లెఫ్ట్ సైడ్ కంకరని మీరు, అంటే వీళ్ళు బతుకున్న వాళ్ళని మీరు ఫస్ట్ తీయడానికి ఉన్న వాళ్ళ సార్, ఫస్ట్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి తీయాలి సార్. అది ఇక చనిపోయిన వాళ్ళకి తర్వాత విషయం. అది బతుకున్న వాళ్ళకి ఎమర్జెన్సీలో మేము తీసుకురావడం జరిగింది సార్. సో అప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు? చాలా తీవ్ర గాయాలు సార్ వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఆ కంకర పడ్డాయి కదా సార్, ఊపిరాడక చనిపోయారు సార్. ఎక్కువ ఇంజరీ కాకుండా ఊపిరాడక చనిపోయారు కొంతమంది. కొంతమంది దాని కింద పడ్డ వాళ్ళు అయితే మొత్తం చనిపోయారు. కొంతమంది ఇక కింద ఉన్న వాళ్ళు చనిపోయారు సార్, దాదాపు 100% చనిపోయారు వాళ్ళు. కొంతమందికి సిపిఆర్ చేసుకుంటా, కొంతమందికి 23 మందికి మేము ఇక్కడ తరలి ఇచ్చాం సార్. వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు. సో మీకు వెహికల్ లో మీతో పాటు, అంటే మీరు డ్రైవర్ ఉంటారు, పాటు పైలట్ ఉంటారు సార్. నేను ఈఎంటీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సార్. లోపల నేను సిపిఆర్ చేసుకుంటా, ఆక్సిజన్ ఇచ్చుకుంటా తరలించడం జరిగింది సార్. సో మీ వెహికల్ లో ఎంత మందిని తీసుకున్నారు? మొత్తం ఎంతమంది? 23 మందిని తీసుకొచ్చాం. ఎట్లుండే వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు సిచ్యువేషన్? క్రిటికల్ గా ఉన్నది. ఆ కంకర్లు ఇరుక్కుపోరు, వాళ్ళు తీసి మళ్ళీ ఆ కంకర తొలగించి వాళ్ళని పైకి లాగి మరి తీసుకొని వచ్చాం సార్ వాళ్ళు. అట్లా చేసి సో ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారా? సరే మీరు రెస్పాండ్ అయ్యారు, మీకు కాల్ రాగానే మిగతా సిబ్బంది అంత వచ్చారా? అందరూ వచ్చారు సార్. మా 108 సిబ్బంది అందరూ. ఎవరెవరు వెళ్ళిన తర్వాత ఎవరు ఉన్నారు అక్కడ? మా చెవేల వెహికల్ ఉంది సార్. మా చెవేల వెహికల్ మీరు కాదు, మిగతా పోలీస్ వాళ్ళు ఉన్నారు సార్. మాకంటే ముందే పోలీస్ వాళ్ళు ఉన్నారు. పోలీస్ వాళ్ళు మేము కలిసి తీసుకొని వచ్చేసాం. ఎట్లా తీసారా కంకర అంతా? ఆల్మోస్ట్ వెహికల్ వచ్చారు, 3 పాపలు చనిపోయారు. మీరంతా సేమా? ఓకే, మాట్లాడతారా మీరు? చెప్పండి. మా వెహికల్ సార్ మీ వెహికల్ ఎంత మంది? మేము 4గురం తీసుకొచ్చినాం సార్. 4గురం తీసుకొచ్చినాం. మేము తీసుకొచ్చేటప్పుడు అక్కడ పారలతోని మనుషులను కంకర అంతా తీసేసి తీసుకొచ్చినాం సార్.
ఎట్లుంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మీ దాంట్లో ఎక్కిన నలుగురు? మంచిగానే ఉంది సార్. దెబ్బలు తాకినాయి కానీ స్టేబుల్ ఉన్నారు. మీరు ఎక్కడ తీసుకెళ్లి జాయిన్ చేశారు? ఇందులో ఉన్నారు. వాళ్ళని మళ్ళీ షిఫ్ట్ చేశారు. పిఎంఆర్ హాస్పిటల్ అని ఇక్కడ ఉంటది, అక్కడ షిఫ్ట్ చేశారు. సో ప్రమాదం చూసినప్పుడు మీకు ఏమనిపించింది అక్కడ? అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండే? పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. అయితే డ్రైవర్ వెనకాల సీట్లన్నీ పోయినాయి. ఆ డ్రైవర్ వాళ్ళంతా చాలా ఘోరంగా జరిగింది. సో ఇది సిచ్యువేషన్. 108 సిబ్బంది వీళ్ళందరూ దాదాపు 23 మందిని అక్కడి నుంచి తీసుకొచ్చారు హాస్పిటల్కి. సో కొంతమంది వీళ్ళు త్వరగా ఇది చేయడంతో కొన్ని ప్రాణాలు బతికి బయటపడగలిగినారు వాళ్ళు. సో చాలా దారుణం. మొత్తం 19 మంది చనిపోయారు. 13 మంది మహిళలు, 5 పురుషులు, ఒక చిన్న పాప, 6 నెలల పసిపాప చనిపోయింది. 13 మంది మహిళల్లో 3 అక్కా చెల్లెళ్ళు, తాండూరు వాళ్ళది. వాళ్ళు ఏదో డిగ్రీ చదువుతున్నారట, ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక పాప. చాలా దారుణం. ఫ్యామిలీ లేకుండా పోయింది. ఒకరికైతే తల్లిదండ్రులు లేకుండా పోయింది. 2 పిల్లలు ఉన్నారు పాపం. సో చాలా దారుణం. ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం పొలిటికల్ సిస్టమే. 100% రాజకీయమే చేయాలి. దీని మీద రాజకీయమే మాట్లాడాలి. ఈ రాజకీయ నాయకుల వల్లనే ప్రమాదం జరిగింది. వీళ్ళు త్వరగా మేలుకున్న ఆ ప్రజల అవసరాలకు సంబంధించిన రోడ్డు వేసింటే ప్రమాదం జరిగి ఉండేదే కాదు. అత్యంత భయంకరమైన రోడ్డు అది. మనం అక్కడికి వికారాబాద్ ప్రయాణం చేసే వాళ్ళకి తెలుస్తుంది. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ దాకా రోడ్డు ఎట్లుంది, అప్ టు వికారాబాద్ వరకు అని. ఇది ఖచ్చితంగా రాజకీయం చేయాల్సిన అంశమే. పొలిటికల్ సిస్టమ్, పొలిటికల్ లీడర్లు, ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగిన ఘటన ఇది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.